శ్రీపరాశరభట్టార్య శ్రీరంగేశపురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు అంటాడు తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషం అవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చ. దీన్నే మరి కాస్త వివరంగా చెప్తున్నాడు. ఏమిటి? అర్చనము అంటే పూజించుట, స్తవనము, ఇవే పరమధర్మాలు. భగవంతుణ్ణి ఆరాధించుట, భగవంతుణ్ణి స్తోత్రం చేయుట అనేటువంటి ఈ రెండు ధర్మాలను తీసుకుంటే ఇది పంచమ ప్రశ్న, 5వ ప్రశ్న. దేన్ని సాధించాలన్నాడు కదా, అది చెప్తున్నాడు. ఇలా 5వ ప్రశ్న తీసుకొని సమాధానం చెప్తున్నారు. అందులో స్తోత్రస్య విషయం మనకు చతుర్థ, ఇందులో 3, 4 అంటాడు. స్తోత్ర విషయాలు 3, 4 అంటే ఏమిటి? ఎవరిని అర్చించాలి, దేన్ని జపించాలి, ఎలా స్తోత్రం చేయాలి అనేటువంటి అర్చన ప్రకారం విధానం అంతా ఉందే అది చెప్తున్నాడు. తమేవ చార్చయన్, తమేవ అంటే ఆ పరమాత్మని, శ్రీమన్నారాయణుణ్ణే ఆరాధన చేస్తూ, అది కూడా భక్తితోటి అవ్యయం పురుషం, మార్పు లేని వికారము లేని పరమాత్మను ప్రతినిత్యము అర్చిస్తూ, ధ్యానం చేస్తూ, స్తోత్రం చేస్తూ, నమస్కారం చేస్తూ ఆ పరమాత్మని పొందుతాడు. పరమాత్మను పొందటానికి పరమాత్మని అర్చించాలి అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇందులో అర్చన స్తవనయోరేవ పరమధర్మత్వేన అంటున్నాడు. అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం అర్చనము, స్తవనము అంటే స్తోత్రం. కాబట్టి ఈ ధర్మ విషయాన్ని మనకి ఇప్పుడు చెప్తున్నాడు. ప్రత్యేకించి అర్చనీయ స్తోతవ్య విషయవు దాన్ని చెప్తున్నాడు. ఇందులో అర్చన అంటే ఏమిటి, దేన్ని అర్చన అంటారు, ఏది స్తోత్రం అంటారు అంటే ఉక్త జపాలంబన విషయేవ అర్చతమోపి అవధారయతి. జపానికి నీవెవరిని సాధనముగా చెప్పుకుంటున్నావో, ఎవరిని జపించాలనుకుంటున్నావో అతన్నే అర్చించు. అతనే మనకు స్తోత్రం చేయడానికైనా అర్చించడానికైనా న్యాయముగా యోగ్యమైనటువంటి విషయము. ఇలా ఇందులో ఇలాంటి దాన్ని తీసుకొని ఇందులో తమిమం 2 మాటలు చెప్తాడు. తమిమం సర్వసంపన్నం ఆచార్యం పితరం గురుం అర్చ్యం అర్చితమిచ్చామః సర్వే సంబంతుమర్హత. ధర్మరాజు రాయసూయ యాగం చేసినప్పుడు యాగ పరిసమాప్తి అయిన తర్వాత యాగ ఫలాన్ని పొందాలంటే యాగము చివరలో ఒకరిని పెద్దరిని ఆరాధించాలి. అగ్ర పూజ అంటారు. ధర్మరాజు నేను చేయాలనుకుంటున్నానండి, రాయసూయం పూర్తయింది, నేను యాగం చెయ్యాలనుకుంటున్నాను, అందుకే ఇప్పుడు నేను ఒకరిని ఆరాధించాలనుకుంటున్నాను. అన్ని గుణములు ఉన్నవారిని, అందరికంటే ఉత్తముని, సర్వశ్రేష్ఠుడైనటువంటి ఒకరిని ఆరాధించాలనుకుంటున్నాను. గురువుగారు కావచ్చు, తండ్రి కావచ్చు, ఆచార్యుడు కావచ్చు, ఎవరినో ఒకరిని ఆరాధించాలనుకుంటున్నాను, మీరందరూ ఆమోదించండి. ఇందులో ఎవరు గొప్పవారు, మరి ఎవరిని ఆరాధించాలి అని ప్రశ్న వస్తే భీష్ముడే స్వయంగా చెప్పాడు, జనార్దనాత్ అన్యం నాన్యే నా మన్యే. ఈ సభలో ఉన్నవారందరిలో శ్రీకృష్ణ పరమాత్మ కంటే గొప్పవాడు ఇంకోళ్ళు, ఇలాంటి వాడు మరొకడు లేడు. కాబట్టి అలాంటి
అర్చ్యం అర్చితమిచ్చామః తస్మాత్ పూజ్యతమం నాణ్యత్ అహమన్యే జనార్దనాత్. జనార్దనుడి కంటే ఇంకొకడు పూజ్యతముడు ఉన్నాడని నేననుకోను. బ్రహ్మాణం శితికంఠంచ, బ్రహ్మ కానీ శంకరుడు కానీ ఇంద్రుడు కానీ ఎవరెవరు ఇతర దేవతలుగా చెప్పారో వారందరూ అగ్రపూజకు అర్హులు కారు. ప్రతిబుద్ధ నసేవంతే, జ్ఞానం కలవారు అధికునిగా వారిని సేవించరు. ఎందుకంటే వాడని ఆచరిస్తే కొద్దిగా ఫలితం వస్తుంది. బ్రహ్మను కానీ రుద్రుణ్ణి కానీ ఇంద్రుణ్ణి కానీ ఆచరిస్తే స్వర్గం వస్తుంది, కావాలంటే పాతాళం వస్తుంది. స్వర్గం వస్తే ఏం లాభం అండి? ఇదో లోకం అదో లోకం. అది ప్రకృతిలోదే, ఇది ప్రకృతిలోదే. భూలోకంలో ఉండేవాడు ఒక లోకంలో పోతాడు. ఇక్కడ 100 ఏళ్ళు ఉంటే అక్కడ 1000 ఏళ్ళు ఉంటాడు. ఉండేం చేస్తాడు? ఇక్కడ ఒక భార్య, అక్కడ రంభ ఊర్వశి మేనక 100 మంది భార్య. మళ్ళీ అక్కడ ఇది ఏడుపు కదండి. మళ్ళీ సంసారము, మళ్ళీ ఆడవారు, మళ్ళీ మగవారు, మళ్ళీ కష్టాలు, మళ్ళీ దుఃఖాలు, మళ్ళీ కోపాలు, మళ్ళీ ప్రేమలు, మళ్ళీ ఏడుపులు. ఇది కోరాలా? ఈ లోకం కంటే ఆ లోకంలో ఏమి ఎక్కువ ఉందండి? ఇక్కడ ఒకరుంటే అక్కడ 4 ఉన్నారు. ఒక్కరితోటే ఇన్ని బాధలు పాడుతుంటే 4 ఉన్న వాడి గతి ఏమవుతుందండి? కావాలని మనముగా దుఃఖాల్లో పడేసుకున్న వాళ్ళం అవుతున్నామా లేదా? ఆ స్వర్గం మనకెందుకండి పొద్దుపోక? అందుకే బుద్ధిమంతులు స్వర్గాన్ని కోరరు, జ్ఞానం ఉన్నవారు మరో లోకాన్ని కోరరు. ఎక్కడికి పోతే దుఃఖం అన్న మాట రాదో, మళ్ళీ తిరిగి భూలోకానికి రామో దాన్ని కోరాలి. అది ఉత్తమ ఫలితము. ప్రతిబుద్ధ నసేవంతే, జ్ఞానం ఉన్నవారు స్వర్గాదుల కోసం దేవతలను సేవించరు. ఎందుకు? పరిమితం ఫలం, కలిగే ఫలితం చాలా తక్కువ. ఇక్కడ 100 ఏళ్ళు ఉంటాం, అక్కడ 1000 ఏళ్ళు ఉంటాం. ఇక్కడ అప్పుడప్పుడు సంతోషంగా ఉంటాం, అక్కడ అప్పుడప్పుడు దుఃఖంగా ఉంటాం. 100 ఏళ్ళు కాగానే పొమ్మంటారు, 1000 కానీ వాడు పొమ్మంటాడు. ఎక్కడికి పోతే మళ్ళీ మనను తిరిగి పొమ్మనడో అక్కడికి పోవాలండి. ఇవన్నీ ఎందుకు? అలాంటి దాన్ని చెప్పవయ్యా. మనం ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చే ప్రశ్న ఉండదో, ఎక్కడికి పోతే దుఃఖము బాధలు ఉండవో, నిరంతరం సంతోషం మాత్రమే ఉంటుందో, ఒక పరమాత్మను మాత్రమే ఎక్కడ చూస్తామో అది చెప్పు. అది ప్రశ్నకు లక్ష్యం. ఇలా అడుగుతున్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం అంటాడు. బుద్ధి తక్కువ వాళ్ళు స్వర్గాన్ని కోరుకుంటారు, అక్కడ ఇంతే ఫలితం ఉంటుంది. పరమాత్మను కోరేవారికి అనంత ఫలం ఉంటుంది. పరిమితమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలను పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలవారు సేవించరు. వారిచ్చే ఫలితం పరిమితము. బ్రహ్మాణం శితికంఠంచ యాశ్చాన్యా దేవతా స్మృతా ప్రతిబుద్ధా నసేవంతే యస్మాత్ పరిమితం ఫలం అని మనకు చెప్పి ఉన్నారు. అంతవత్తు ఫలం తేషాం తత్భవతి అల్పమేధసాం. కొద్దిగా బుద్ధి ఉన్నటువంటి వారు అంతము నశించే ఫలముగా నశించేటువంటి ఫలమునే పొందుతారు. అందుకే అలాంటి వారితో మనకు పని లేదు. పురుషం పుండరీకాక్షం అవ్యయం ఏమని చెప్పారు? మనకు పుండరీకాక్షుణ్ణి అవ్యయం నిరంతరం ఆరాధిస్తున్నా అనుభవిస్తున్నా కానీ ఆ పరమాత్మ యొక్క ఉత్తరోత్తర గుణ సంపత్తి పెరుగుతూనే ఉంటుంది. ఎంత స్తోత్రం చేసినా తరగదు, ఇంకా పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది. అలాంటి వాణ్ణి అర్చయన్. ఇలాంటి పరమాత్మను పరిచర్య రూపంలో అర్చన చేస్తూ, అంటే భక్తి రూపాన్ని స్వీకరించి,
ఎవరు భక్తి రూపిని ఉపాయంగా స్వీకరిస్తారో అలాంటి వారిని అధికారి అంటారు. ఈ స్వామిని నిత్యం, అందులో ఒకసారి కాదు, నిరంతరం ఆరాధించాలి. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం. ఎలా అర్చన చేయాలి, ఎలా జపం చేయాలి, ఎలా ఉపాసించాలంటే పరమాత్మయందే చిత్తం ఉంచాలి. అన్ని ప్రాణాలు పరమాత్మయందే ఉంచాలి. ఈ ప్రక్రియ ఆలోచించి ఒక్క క్షణం కూడా పరమాత్మయందు చిత్తం నిలపకుండా బతకని స్థితిలో ఉండాలి. భక్తితోటి అర్చించాలి. భక్త్యా అని చెప్తారు మనకు. ఇందులో ప్రత్యేకించి ధ్యాయం స్తువన్ భక్త్యా పురుషమవ్యయం తమేవ చార్చయం నిత్యం భక్త్యా పురుషం అవ్యయం. నిత్యం భక్త్యా, నిరంతరం భక్తితో, అవ్యయం. ఎంత స్తోత్రం చేసినా ఇంకా గుణాలు మిగిలే ఉంటాయి, అవేం తక్కువ కావు. అలాంటి స్వామిని స్వామి యందే మనస్సు లగ్నం చేసి, స్వామిని ధ్యానం చేయని ఒక్క క్షణం ఉన్నా బతకలేని స్థితిని పొంది, భక్తితో దాస్యము, కైంకర్యము, సేవనము, అనురాగము, అపేక్ష, ప్రేమ ఇలాంటివన్నీ కలిగి ఉన్నవాడై ధ్యాయన్, ఆ స్వామిని ధ్యానము చేస్తూ, ధ్యానం అంటే నోటితో అనటం కాదు, మనస్సుతో నిరంతరం మనస్సు పరమాత్మ యందే లగ్నం చేసి ఉండటాన్ని ధ్యానం అంటారు. అంటే ఇది అవిచ్ఛిన్నంగా ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా సరే, నీళ్లు తాగుతున్నా, అన్నం తింటున్నా, నిద్రపోతున్నా, నడుస్తున్నా, ఇంకొకరితో మాట్లాడుతున్నా మనస్సు మాత్రం ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎలాగైతే ఊపిరి తీసుకోవటానికి, ఊపిరి విడవటానికి మన ప్రయత్నంతో పని లేకుండా సహజంగా జరుగుతుందో, అలా మనస్సుకు పరమాత్మను ధ్యానం చేయటం అలవాటు చేయాలి. అలా అలవాటు చేస్తే మనం ఏ పని చేస్తున్నా మనసు అక్కడే ఉంటుంది. అప్పుడు మీకు వచ్చే కష్టము కష్టము అనిపించదు, సుఖము సుఖము అనిపించదు. ఇవేవీ కావు, ఇవన్నీ వాళ్ళు ఉంటే రేపు పోయేవి. నిరంతరం ఉండేటువంటిది పరమాత్మ యొక్క సాన్నిధ్యం. దాన్ని పొందటానికి ధార, అవిచ్ఛిన్న ధారా రూపంలో ఆ పరమాత్మను ధ్యానం చేస్తే సంసారంలో కలిగేటువంటి తాపత్రయములు, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికములు అంటారు. అంటే శరీరం వల్ల వచ్చేటువంటి తాపాలు, భూమి వల్ల వచ్చేటువంటి తాపములు, ఆకాశంలో వచ్చే తాపములు దేవతాదులు ఇస్తారే, అతివృష్టి, అనావృష్టి, భూకంపము ఇవి ఉన్నాయి కదా, సముద్రం ఉప్పొంగటం, ఇవన్నీ అలాంటివి. ఆధులు, వ్యాధులు, రోగాలు శరీరానికి వచ్చేవి కదా. మరి భూకంపాలు, ఉత్పాతాలు, మెరుపులు, ఉరుములు, పిడుగులు ఇవన్నీ తాపాలే. ఇలాంటి తాపత్రయాన్ని, సంసారంలో కలిగేటువంటి ఇలాంటి తాపత్రయాలను నిరంతరం పోగొట్టగలిగినది పరమాత్మ యొక్క గుణములను చింతన చేయటమే. నిరంతరం పరమాత్మ గుణములను చింతన చేస్తే సంసారంలో కలిగేటువంటి అనేకమైన తాపత్రయములు నిస్సంశయంగా నశించబడతాయి. ఇంకా ఏం చేయాలి? స్తువన్, ధ్యానం చెయ్యలేకుంటే ధ్యానం అలవాటయ్యేంత వరకు స్తోత్రం చెయ్యి. పరమాత్మ గుణాలను స్తోత్రం చెయ్యి అంటే వాచికం అన్నమాట. ధ్యానం అంటే మనస్సుతోటి, స్తోత్రం అంటే వాక్కుతోటి. మనకు భగవంతుడు 3 ఇచ్చాడు కదా, శరీరము, వాక్కు, మనస్సు. భగవంతుడు ఇచ్చిన 3ని భగవంతునికే అర్పించాలి. న్యాయం కదండి, ఎవరిచ్చిందో వారికి సేవ చేయాలి కదా. భగవంతుడు ఇచ్చిన నోటితో భగవంతుని స్తోత్రం చెయ్యి, భగవంతుని శరీరంతో భగవంతునికి అర్చన చెయ్యి.
ఆయన ఇచ్చిన మనస్సుతో ఆయనని ధ్యానం చెయ్యి. ఆయన ఇచ్చిన మూడు ఆయనకి ఇచ్చిన సమస్య ఏం లేదు కదా, మనవేం లేవు, మనకేం బాధ లేదు. ఇంకెక్కడిది బాధ? బాధ అంటే మనస్సు పొందేదే కదా. ఆ మనస్సు ఆయనకే ఇచ్చాం, మనకి బాధ ఎక్కడిదండి? మనస్సు ఇక్కడుంటే బాధ, అక్కడుంటే. అందుకే ఆయనను ధ్యానించు. అన్ని కోరికలు, అన్ని తాపములు అన్నీ తొలగిపోతాయి.